రైట్ సార్. గతంలో మేము పని కోరితే పని ఇవ్వాలి సార్. గతంలో మేము పని కావాలి, మాకు ఏ పని లేదనంటే కరువు పని కావాలంటే ఇవో నాయన జాబ్ కార్డు ఇచ్చేయాలి, 100 రోజులు పని చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. మేము కావాలి 266 పనులు గతంలో ఉండే సార్. ఇప్పుడు 4-5 రకాలకు దాన్ని కుదించారు. సరే, దాంట్లో గ్రామీణ మౌలిక వసతులు అని పెట్టి దాంట్లో ఏమేమి వస్తాయో కూడా ఇంకా ఇందులో కనిపిస్తలేదు. సరే, వచ్చినప్పుడు అది చూద్దాం. ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఎందుకంటే ఎర్రటి ఎండలో తట్ట మట్టి మోసుకుంటా చెర్ల పొంటి కట్టల పొంటి మేము జీవనాధారంతో బతుకుతున్నటువంటి వాళ్ళం సార్. ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ అప్పుడేమో ఆ చట్టమేమో మాకు ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నం పెట్టింది. ఈ చట్టమేమో నేను ఇంకా వండలేదు, నీకు ఆకలి అయితే నేనేం చేయాలన్నట్టు ఉంది సార్. అట్లా డబ్బు ఉంటే పని, లేకపోతే లేదు సార్. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు చేయాలి, లేకపోతే సార్ మాకు ఆకలైనప్పుడు తినాలా, లేదంటే మీరు పెట్టినప్పుడే మేము తినాలా? ఎక్కడ చట్టం సార్ ఇది? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. సో ఈ చట్టం చాలా ప్రమాదకరమైనటువంటి చట్టం. ఈ చట్టం పైన ఖచ్చితంగా మా వర్గాల నుంచి పూర్తి వ్యతిరేకత మేము వ్యక్తపరుస్తా ఉన్నాం. ఇక అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించాలి. కేంద్రం మీద బాధ్యత ఉంది అని మనం తప్పించుకోవడానికి వీల్లేదు. ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్ర వాటాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఏనాడో మోసకారులే వాళ్ళని నమ్మే పరిస్థితులు లేము. అందుకోసమే ఇది చెప్పుకుంటా ఉంటే మాది డబుల్ ఇంజన్ అనుకుంటున్నాం. డబుల్ ఇంజన్ కాదు సార్, ఇది వట్టిదే ఇంజన్ సర్కార్. కేంద్ర ప్రభుత్వం ట్రబుల్ ఇంజన్ సర్కార్ లెక్క మారిపోయింది సార్ మా వర్గాల పక్షాన. సో కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఒకటే సార్, ఈ సభా సభ్యుడిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరు పేద వర్గాలకు సంబంధించినటువంటి మనిషిగా ఈ కూలీ వేతనంపై 100% కేంద్రం భరించాలి సార్ ఈ వేతనాలన్నింటినీ. దీన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు 100% ఇవ్వాల్సిందే. రాష్ట్రాలు పనులు కట్ చేయకుండా ప్రత్యేక నిధులు, ఎందుకంటే కేంద్రం ఇస్తేనే ఇక్కడ పనులు, లేకపోతే లేదు. మళ్ళా దయచేసి రాష్ట్రాలు కూడా ఇవి కట్ చేయకుండా దాన్ని సజావుగా పాత విధానంలో కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాం సార్. ఇక గ్రామ సభలకు పని నిర్ణయించే హక్కు పూర్తిగా ఇస్తేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం సార్. ఇక అయితే పేరు మార్పుతోటి ఇప్పుడు దాదాపుగా 30 పేర్లు మార్చినట్టున్నారు. ఈ 30కి 30 సార్. ఇందులో వచ్చిన పెద్ద తేడాలేమి లేవు, ప్రజల జీవితాలేం మారలేదు. రకరకాలుగా సార్ మొత్తం కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి పిఎం కిసాన్ ఇక రకరకాలుగా మార్చుకున్నారు సార్. ఇది కూడా మార్చుకోండి, నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకోండి సార్. మాకే అభ్యంతరం ఏం కాదు. మా పథకాన్ని పేర్ల మాటున సమాధి చేయాలని చూస్తే మా ఆశలను మా జీవితాలను ఈ కొత్త స్కీమ్ల ద్వారా కొత్త యాక్ట్ల ద్వారా సమాధి చేయాలని చూస్తే ఈ సమాజం చూస్తూ ఊరుకోస్తారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీరు బలమైన ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయినా సరే ఈ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు సెషన్ జరుగుతూ ఉంది, అక్కడ ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చెప్పినటువంటి మాటలు ఈ తీర్మానాన్ని అక్కడ చెప్పాలి. మేము వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాటను అక్కడ మీరు బలంగా వాదించమని. ఓకే, సెషన్ కూడా క్లోజ్ అయిందా? బిల్లు కూడా పాస్ అయిపోయిందా? అయిపోయాయి. కాబట్టి సార్ ఒకప్పుడు వ్యవసాయ చట్టాలను 3 చట్టాలను తీసుకొస్తే కూడా మళ్ళీ వాపస్ తీసుకున్న చరిత్ర ఉంది సార్. ఈ దేశంలో వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే రోడ్డు మీదకి ప్రజలు ఎక్కితే చట్టాలను వాపస్ తీసుకున్నారు సార్. ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజలలో దాదాపుగా 130 కోట్ల మంది ప్రజల స్కీమ్ సార్ ఇది. ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తారు. ఇది వాపస్ తీసుకోవాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే, ఏవిఎన్ రెడ్డి గారు. ఆనరబుల్ చైర్మన్ సార్, వివిజీ రామ్జీతో మన రాష్ట్ర ప్రజలకు, అదే పేద ప్రజలకు ఈ ఉపాధి దినాలు తగ్గుతున్నాయని ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఇది షార్ట్ డిస్కషన్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఎవరీ టైం అధ్యక్ష. అయితే ఫండ్స్ వచ్చేసి సెంట్రల్కి వెళ్ళి వచ్చినా స్టేట్కి వెళ్ళి వచ్చినా ప్రజలు కట్టిందే కాదు. లిఫ్ట్ ఇరిగేషన్ లెక్క ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతుంది, అక్కడికి వెళ్ళి ఇందుకు వస్తుంది జీఎస్టీ ద్వారా. అయితే
ఈ స్కీమ్ బాగుందా ఆ స్కీమ్ బాగుందా అనే దానికి డిస్కషన్ పెట్టాలంటే ఈ టైం సరిపోదు కాబట్టి ఇది విబి జీరామ్జీ వచ్చినటువంటి పథకం ద్వారా వ్యాలిడిటీ ఉన్నటువంటి ఎస్బీఐ ఎకనామిక్స్ రీసెర్చ్ అనేది ఒక నివేదిక ఇచ్చింది అధ్యక్ష. అది దాంట్లో క్లియర్గా ఏం చేశారంటే ఇదివరకు ఇచ్చినటువంటి ఫర్ ప్రీవియస్ 7 yearsకి ఇచ్చినటువంటి గ్రాంట్ కంటే ఇప్పుడు విబిజీ రామ్జీకి ఇచ్చేటటువంటి నిధులు 17,000 కోట్ల రూపాయలు పెంచారు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్. అది అయితే దీంట్లో ఈ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత 26-27 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసి 96,000 కోట్ల రూపాయలు కేటాయించడానికి ఆస్కారం ఉంది అధ్యక్ష. అది దట్ ఈజ్ వెరీ మచ్ కన్సిడరబుల్ అది. అయితే కొన్ని రాష్ట్రాలు తగ్గింది పెరిగింది అంటే ఎందుకంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి